హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము పెంచుకున్న డాగ్ అండి. బ్రీడ్ వచ్చేసి కాకర్ స్పానియల్. ఎంత బాగుంటుందండి, చాలా క్యూట్గా ఉంటుంది. కొన్ని డాగ్స్ ఏమో చిన్నప్పుడే బాగుంటాయి, పెద్దగా అయినాక అంత బాగోవు. ఇదైతే ఎప్పుడు చూడు అంతే క్యూట్గా సూపర్గా ఉంటుందండి. మా ఇంట్లో ఒక మెంబర్ లాగా ఉండిపోయిందండి. ఎందుకంటే మేము చాలా ఇష్టపడతామండి. మా కుటుంబం మొత్తం దీన్ని ప్రాణంగా చూసుకుంటాం. అయితే దీన్ని కొని ఇప్పుడు మేము 3 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. 3 ఇయర్స్ కంప్లీట్ అయినా కూడా మేము డెలివరీ వద్దు, ఎందుకు పాపం దాన్ని కష్టపెట్టడం వద్దనేసి మేము అనుకున్నామండి. అయితే చాలామంది అన్నారు, ఏమే ఆడపుట్టుగా పుట్టింది కాబట్టి ఒక్కసారైనా దానికి ఆ ఫీలింగ్స్, ఆ డెలివరీ అవన్నీ తెలియాలి, చేపిస్తేనే మంచిది అనేసి అంటే ఇంకా సరేలే అనేసి మా వాడు క్రాసింగ్ చేపించి కరెక్ట్గా అండి 57 రోజులకే డెలివరీ అయిందండి. ఇది 57 రోజులు. మేము అనుకోలేదు ఇంత ముందుగా. అంటే చాలామంది 2 నెలలకు డెలివరీ అవుతుంది కొంచెం అటు ఇటుగా అన్నారు, కానీ ఈ 57 రోజులకే డెలివరీ డేట్ అని మాకు తెలియదండి. అయితే డెలివరీకి ఒక 5-6 రోజుల ముందు నుంచి దానికి వాంతింగ్, మోషన్స్ అట్లా అయ్యిందండి. ఒక 2-3 రోజులు అయితే చాలా సీరియస్గా అయిపోయింది. వాంతింగ్ అయితే గింత నీళ్లు తాపించినా కూడా కక్కేసేది. చాలా మోషన్స్ అట్లా ఇట్లా చాలా తిప్పలు పడిందండి పాపం. ఇక డాక్టర్కి చూపిస్తే ఏదో ట్యాబ్లెట్ ఇచ్చిర్రు, ఇంకా అలా తగ్గింది. కానీ అది ప్రెగ్నెంట్, అసలు ట్యాబ్లెట్ వేయొద్దంట, తప్పని పరిస్థితిలో వేసినాం. ఇంకా అలా అలా అనేసి తర్వాత పర్వాలేదండి. ఇక ఫస్ట్ రోజు కూడా, డెలివరీ రోజు కూడా అన్నం 2 సార్లు అన్నం పెడితే అన్నం కక్కేసింది. మళ్ళీ 2-3 సార్లు మోషన్స్ పోయింది. చాలా ఇదిగా ఉండే, నొప్పులు బాగా పడుతుంది అది. మేము డెలివరీ ఏమో అవునా కాదా మనకు తెలియదు కదా, ఏందో పాపం అది హెల్త్ బాగాలేదేమో అనుకున్నాం. కానీ డెలివరీ అయిందండి. చూడండి ఇలా కన్నదండి పాపని. మస్తు నొప్పి అయితే తీసిందండి. అసలు ఫస్ట్ రోజైతే ఆ కన్నీళ్ళు ఆగట్లేదండి దానికి, అంత నొప్పి. అయ్యో నొప్పి లేస్తుందా? తర్వాత సెకండ్ బేబీకి కూడా ఇలానే నొప్పులు పడుతుందండి. సెకండ్ బేబీకి కూడా నొప్పులు తీసి పాపం అది టైర్డ్ అయిపోతుంది. ఎంత అసలు అలసిపోతుందంటే ఇంకా మేము మంచిగా నీళ్ళు తాపించడము అవి ఇవి చేస్తున్నాం. ఇట్లా సెకండ్ కూడా కనిందండి. తర్వాత అది వాళ్ళ బేబీని అవే నాకుంటుంది. మేము ORX నీళ్ళు తాపిస్తూనే ఉన్నామండి. పాపం దానికి ఎనర్జీ కావాలి కదా, నొప్పులు తీసి బాగా అలసిపోతుంది అనేసి. ఇంకా అట్లా థర్డ్ బేబీ కూడా నొప్పులు వస్తుందండి. అయితే ఇది దుప్పట్లు అవన్నీ యాక్చువల్గా మేము మా బెడ్రూమ్లోనే అండి దుప్పట్లు అవి సెల్ఫ్లో పెడతాం కదా, పోయి దాని మీదనే అక్కడ పోయి కనింది. ఇక పర్వాలేదని మేము కొన్ని తీసి కొన్ని ఉంచినాం దుప్పట్లు అవి. ఇలా మొత్తంగా 4 కనిందండి. చాలా కష్టంతో అసలు కనిందండి. ఫస్ట్ గురువారం రోజు 10:30కు రాత్రి స్టార్ట్ చేస్తే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల దాకా పాపం అండి ఎంత నరకం చూసిందంటే అంత నరకం చూసింది. ఈ పుట్టిన పిల్లలేమో అప్పుడే పాలు తాగుతూ ఉంటాయి. ఇంకా పుట్టిన బేబీస్కి నేను మంచిగా క్లీన్ చేసి అవన్నీ ఆ పేగు అవి అయితే ఆమెనే తిన్నదిలే, కానీ కొంచెం పేగుకు దారం కట్టి నేనైతే కట్ చేసినానండి. అవన్నీ వీడియోలో చూపించట్లేదు మీకు, లాంగ్ వీడియో అయ్యి బోర్ కొడుతుందేమో అనేసి చూపిస్తలేదండి. ఇంకా డెలివరీ అప్పుడు ఒక్క చోటనైతే ఉండట్లేదండి, ఆడ ఈడ పోయేది, నొప్పులు తీసేది పాపం. అలా ఇలాగా 4 అండి, ఇవి 4. అయితే వీటికి బాగా వెచ్చగా ప్లేస్ కావాలండి. ఇవేమో ఊకే బయట పాలు తాగుతూ ఉంది పాపం, అదేమో నొప్పులు పడుతూ ఉంది. అందుకు దీనికి ఏం చేయాలనేసి నేను ఒక టబ్బులో బట్టలు ఉతికే టబ్బు ఉంటుంది కదా, ఆ టబ్బులో వేసి ఇలా కింద క్లాత్ వేసేసి ఇలా పెట్టేసినానండి. అవే
ఒకళ్ళకు ఒక దాని మీద ఒకటి అట్లానే ఉన్నాయి. పైకి వెళ్ళి ఈ సన్న పల్చటి దుప్పటి అండి, బ్లాంకెట్ ఇట్లా కొంచెం కప్పుకుంటా అలా చూసినానండి. ఇంకో బేబీ పుట్టేది ఉందండి కడుపులో. అది మధ్యాహ్నం 12 గంటలకు పుట్టిందండి శుక్రవారం. అయితే ఇవి అయితే 10:30 నుంచి 11, 12 లోపల 2, తర్వాత 3ంటికి ఒకటి, 6ంటికి ఒకటి, మొత్తం 5 ఉదయం 12 గంటలు అయిందండి మరుసటి రోజు. ఇలాగా కప్పిపెట్టామండి. అయితే లాస్ట్ కడుపులో ఉన్న బేబీ, ఆ 12 గంటలకు పుట్టిన బేబీ అయితే అది లోపల కడుపులోనే చనిపోయిందండి పాపం. మస్తు బాధ అనిపించింది. పాపం ఇన్ని రోజులు మోసింది చేసింది, చాలా కష్టంగా కన్నది పాపం, బతకలేదే అనేసి. ఇంకా ఏం చేస్తామండి, బ్యాడ్ లక్ అనుకున్నాం. ఈ ఉన్న 4 మంచిగా పాలు అవి పట్టించి ఉన్నదండి. ఇలా కప్పుకొని వెచ్చగా ఉండాలంట. పుట్టిన బేబీలకు బాగా వెచ్చగా ఉండాలంట. పైగా అసలే ఇది చలికాలం, ఎండాకాలం అంటే ఏమో తెలియదు కానీ అనేసి అట్లా తెలిసిన వాళ్ళు అంటే ఇలా కప్పు పెట్టాం. మధ్యలో పాలు ఇవ్వడానికి తీసి పాలు తాపించినాక మళ్ళీ ఇలా పెట్టేసి తర్వాత అవి కొంచెం పెద్దగా అయింది, దాన్ని బెడ్ మీద పెట్టేసినాం.